సో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్నది బయట బాగా చర్చ నడుస్తున్నది. సో మీరు కూడా డిబేట్ స్టార్ట్ చేసినట్ట మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నాయకులతో? మా పార్టీలో జనరల్గా మేముగా ఇక్కడి నుంచి పోటీ చేస్తా లేకపోతే పోటీ చేస్తా అని చెప్పుకునే అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒకటి మాత్రం అడుగుతున్నాను, నేను పార్టీ హైకమాండ్ కనుక కోరితే ఆదేశిస్తే ఆదేశించినా కోరినా నేను తప్పకుండా ఆలోచిస్తాను, మల్కాజ్గిరి నుంచి ఆలోచిస్తాను చెప్పాను. కానీ నేను వేరే వాళ్ళ అవకాశాన్ని గుంజుకోవడానికి వచ్చినట్టుగానో లేకపోతే వేరే వాళ్ళు కష్టపడితే నేను ఏదో వచ్చేసినట్టుకో గట్లాడి దానికోసం రాలేదు. నాకు ఎవరి పట్ల కానీ లేకపోతే ఇంకో దాని పట్ల నాకు మేము మమకారం లేదు. 100% పార్టీ ఆదేశిస్తుంది తప్ప నేను పోటీ చేయను. సో వై మల్కాజ్గిరి అనుకుంటున్నారు? ఎందుకు మల్కాజ్గిరిని ఎంచుకున్నారు మీరు? నాది కరీంనగర్ జిల్లా. నేను దాదాపు అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన. నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అంతా కూడా కరీంనగర్ జిల్లాలో ఉంది. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే నేను ఆ జిల్లాకు మంత్రి కూడా పనిచేసిన అనేక సంవత్సరాలు. కాబట్టి ఆ జిల్లా 13 నియోజకవర్గాల మీద నేను తిరగని ప్రాంతం ఉండదు, నాకు పరిచయం లేని వ్యక్తి ఉండదు. అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రేమించినట్టుగా నాకు అంటే గుర్తుపట్టినట్టుగా కానీ ప్రేమించినట్టు కానీ ఎక్కడ ఉండడానికి ఆస్కారం. అక్కడ నేను పోటీ చేయాలి, కానీ అక్కడ మాకు సిట్టింగ్ అభ్యర్థి ఉన్నాడు. అక్కడ నేను ఆయన దగ్గర పోయి ఇప్పుడు నాకు అది కావాలని చెప్పడం బాధ్యత కాదు. కాబట్టి నాకు అక్కడ నా మూలాలు ఉన్నప్పటికీ, నాకు అక్కడే మంచుకున్నప్పటికీ, నాకు అదే కావాలని ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి చూస్తే నేను అక్కడ పోవద్దనుకున్నా. కాబట్టి నాకు ఇక్కడ 32 ఏళ్ల క్రితం ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నా, నా ఇల్లు వాటి ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇక్కడ నాకు పరిచయం లేని నియోజకవర్గం ఉండదు, పరిచయం లేని వాడలు కూడా ఉండవు. ఈ మొత్తం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత తదుపరి కావచ్చు, నేను తిరగని ప్రాంతాలు ఉండవు. కాబట్టి నాకు 32 ఏళ్ళ బంధం ఉంది. కాబట్టి ఇక్కడ పరిచయాలు ఎక్కువనే కూడా అడుగుతున్నాయి. సో మరి మీ ఆల్రెడీ అమిత్ షా నుంచి మీకు హామీ వచ్చిందని అంటున్నారు, అట్లాంటిది ఏమైనా ఉన్నదా సార్? అంటే మేము చెప్పిన మాట వారు చేరకుండా ఉంటుందా? తప్పకుండా చేరి ఉంటుంది. వారు సరైన టైంలో నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను. కానీ అక్కడ ఆల్రెడీ మురళీధర్ రావు గారు కూడా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా. నేను కాదనలేదు కదా, వారికి ఇస్తే వారికి ఇస్తారు. ఒక మురళీధర్ రావు గారు ఉన్నారు, చాడా సురేష్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఈ మధ్య కాలంలో నా లెక్కనే పోటీ చేసిన అభ్యర్థులు సామారంగారెడ్డి గారు అడుగుతున్నారు, శ్రీశైలం గారు కూడా అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు, తప్పేం కాదు. కానీ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. సో మీరు ఇప్పుడు ఈటల అనగానే తెలంగాణ సెంటిమెంటు ఈ తరహా ఉండేది. అక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, బయట నుంచి వస్తున్న వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. నాకు గన్ని ఈజీగా బయట పడగలుగుతారా? నా దృష్టిలో సెటిలర్లని, నా దృష్టిలో నార్త్ ఇండియన్స్ అని, నా దృష్టిలో బీసీలని, నా దృష్టిలో ఓసీలని, నా దృష్టిలో రెడ్లని ఇట్లాంటి బాగుండేది. నాకు తెలిసి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయినా, వాళ్ళు సెటిలర్స్ అయినా, వాళ్ళు ఇంకోటైనా అందరూ కూడా గుర్తుపట్టగలిగే అభ్యర్థి నేనే. ఈటల రాజేందర్ అటువంటి చరిత్ర అన్ని గడపలలో, అన్ని ఇళ్లలో నాది ఇట్లా కనబడుతుంది. నా పట్ల ఒక అంచనా ఉండేది వాళ్ళకి. కాబట్టి దాని మీద ఆధారపడి ఎన్నికలు ఉంటాయి. కానీ ఏదో నార్త్ ఇండియన్స్ అంటే గీళ్ళకే ఓడెత్తారు, సెటిలర్స్ అంటే వాళ్ళకే ఓడెత్తారు, ఈ కులం గీళ్ళకే సపోర్ట్ ఇస్తారు, ఇంత సంకుచితమైన పద్ధతిలో నేను ఆలోచన చేయను. సో ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే బదులు మీకు హైకమాండ్ ఒకవేళ కరీంనగర్ నుంచే చేయండి అని అంటే మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారా? అట్లాంటి ప్రశ్న నేను ఆలోచించలేదు. అంటే మీకు ఇష్టం అని అన్నారు కదా ఇందాక. అంటే ఇష్టం వేరు, కాకపోతే కలిసి కూర్చోబెట్టి మాట్లాడాలి. మిమ్మల్ని సంజయ్ గారిని పక్కన కూర్చోబెట్టి సెటిల్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారేమో. పార్టీ ప్రయోజనాల రీత్యా పార్టీ ఏమని కూడా పనిచేస్తాం మేము.